రైట్. ఎర్రపల్లి దగ్గర మన ప్రతినిధి యుగంధర్ మనకు అందుబాటులో ఉన్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ యుగంధర్, చెప్పండి. అసలు ఓటర్లను ఓటు వేయడానికి కూడా అనుమతించకుండా అక్కడ గూండాగిరి నడుస్తోంది. వాళ్ళు ఓట్లు వేయడానికి బయట రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి ఉంది అనేసి ఇంతకు ముందే కొంతమంది సాక్షి మీడియాతో చెప్పారు. అసలు ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఓటర్ల పరిస్థితి ఎలా ఉంది? మహేశ్వరి, ఇక్కడ పరిస్థితి చూసినట్టయితే పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతున్నాయా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఉదయం 5 గంటలకే టీడీపీ మూకలు పెద్ద ఎత్తున ఎర్రపల్లి పోలింగ్ కేంద్రాన్ని మొత్తం చుట్టుముట్టేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు కూడా చేతులెత్తేశారు. వచ్చినటువంటి మూకలు దాదాపు ఒక 200 మంది మూకలు ఉంటారు. వీళ్ళంతా కూడా ఇక్కడ స్వైర విహారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. విజువల్లో చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే ఎర్రపల్లిలో ఉన్నటువంటి అంశాన్ని సిచ్యువేషన్ అయితే నేను పంపించడం జరిగింది. అక్కడ చూస్తున్నట్టయితే పూర్తిగా కంట్రోల్ తప్పినట్టు ఉంది. ఎవరు కూడా స్వేచ్ఛగా వచ్చి ఓటు వేసుకునేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. గ్రామంలో ఉన్నటువంటి మహిళలు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరయ్యా మీరంతా కూడా ఊర్లో తిరుగుతున్నారని చెప్పంటే వాళ్ళ మీద కూడా చేతులు వేసినటువంటి పరిస్థితి, వాళ్ళ మీద కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది వీడియో తీయడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళ సెల్ ఫోన్లు కూడా లాక్కున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా పోలీసులు కూడాను ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి సహకరిస్తున్నారా, లేకపోతే వాళ్ళకి చేతకాక వాళ్ళు విడిచిపెట్టేశారా అనేటువంటిది అయితే మనకు అర్థం కానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా అయితే ఎర్రపల్లిలోని గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా స్వేచ్ఛగా, ఇప్పుడు 7 కావస్తుంది, అందరూ కూడా పోలింగ్ బూత్ దగ్గర వచ్చి ఓటు వేసి ఎవరికి వాళ్ళు వ్యవసాయ పనులకు వెళ్ళిపోవాల్సినటువంటి సమయం అయినా కూడా వాళ్ళందరినీ కూడా ఇళ్లకే కట్టడి చేసినటువంటి 5 గంటలకే వీళ్ళు గ్రామంలోకి వచ్చి ఒక రకమైనటువంటి రెక్కి నిర్వహించి ఇక్కడ ఒక ఆందోళన క్రియేట్ చేసి గ్రామస్తులను ఎవరిని కూడా స్వేచ్ఛగా మీరు ఓటు వేయడానికి రాకూడదు అనేటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ కూడాను గ్రామస్తులు అందరూ కూడా బిక్కుబిక్కుమని ఇళ్లకే పరిమితమైపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు చేస్తున్నటువంటి కంట్రోల్ అయినటువంటిది పూర్తిగా లేదు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర 30 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశాము. ఎస్ఐని, సిఐని బృందాలను ఏర్పాటు చేశాము. రోడ్డు మీద కూడాను 2-3 అంచెల్లోని చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ చెప్పినప్పటికీ కూడాను వాస్తవ పరిస్థితి తీసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది మొత్తం కూడా ఒక ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనే మనకు అర్థమవుతుంది. ఈ తెల్లవారు నుంచి అయితే ఇప్పటి వరకు ఇక్కడ గ్రామంలోని టీడీపీ మూకల వీరంగమే కనిపిస్తుంది తప్పితే ఓటర్లు స్వేచ్ఛగా రోడ్డు మీదకి వచ్చి వీధిలోకి వచ్చి పోలింగ్ కేంద్రానికి వెళ్ళి వాళ్ళ ఓటు వాళ్ళు వినియోగించుకునేటువంటి పరిస్థితి అయితే మనకి కనిపించట్లేదు. అటువంటి వాతావరణం కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ టీం చేసినట్టుగా కూడా కనిపించట్లేదు. మహేశ్వరి, నిజం యుగంధర్, మీరు చెప్తున్నది ఏంటంటే పోలింగ్ బూతులకు సంబంధించి కూడా చాలా మార్పులు చేశారు ఆల్రెడీ ఈసీ కానీ అక్కడి గవర్నమెంట్ కానీ ఓటు వేయాలంటే సుమారు 4 కిలోమీటర్లు వెళ్ళవలసిన పరిస్థితి. అలాంటి పరిస్థితులను కూడా దాటుకొని ఓటు వేయడానికి వెళ్తే ఆ ఓటు కూడా వేయడానికి అవకాశం లేకుండా అక్కడ అడ్డుకుంటూ ఉన్నారు అనేసి చెప్తూ ఉన్నారు. మరి ఎక్కడ ఓటు వేయాలి వీరు? అంటే అక్కడ రెగ్గింగ్ జరుగుతానికి ఇదొక ఆస్కారంగా మనం భావించవచ్చా? ఇది పూర్తిగా రిగ్గింగ్కి వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఏదైతే ప్రతి పోలింగ్ బూత్ని ఎట్లా రౌండప్ చేయాలి, పోలింగ్ బూత్ దగ్గరికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ ఎవరూ రాకుండా ఎట్లా కట్టడి చేయాలి. ఎర్రపల్లి దగ్గర కొద్దిసేపటి క్రితమే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని ఆయన్నైతే పూర్తిగా కట్టడి చేసి ఇంటికి హౌస్ అరెస్ట్ చేసి ఇంటి మీద దాడి చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఆయన ప్రస్తుతం ఆ టీడీపీ మోకల తాలూకా నిర్బంధంలోనే ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించింది. అదేవిధంగా ఇక్కడ స్వేచ్ఛగా ఓటు వేయటం అనేటువంటిది పూర్తిగా కనిపించట్లేదు. ఒక భయానిక వాతావరణం క్రియేట్ చేస్తే ప్రజలే, ఎందుకంటే కొంతమంది సాఫ్ట్ పర్సన్స్ ఉంటారు, రైతులు ఉంటారు, చిన్న చిన్న చిరు వ్యాపారులు ఉంటారు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా కూడాను రాజకీయాలకు దూరంగా ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు ఓటు వేస్తారు కానీ మిగతా కూడా వాళ్ళ తాలూకా దైనందిన కార్యక్రమాల్లోనే వీళ్ళు ఉండేటువంటి పరిస్థితి. వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసినట్టే ఓటు వేయడానికి రారు. ఇక ఆ ఓటర్ స్లిప్పులు కూడాను చాలా వరకు మనం నిన్న విన్నాం. ఓటర్ స్లిప్పులన్నీ కూడా టీడీపీ వాళ్ళే కలెక్ట్ చేసుకున్నారు అని చెప్పేసి వాళ్ళకి అమౌంట్ ఇవ్వటం, స్లిప్పులు కలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు ఆ స్లిప్పులు పట్టుకొని ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళంతా క్యూ లైన్లో నిలబడి ఆ ఓట్లు వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. బయట వాతావరణమే ఇంత భయానకంగా ఉంది అంటే లోపల పోలింగ్ కేంద్రంలోని వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను కానీ ఇతర ఏజెంట్లను కానీ ఉంచేటువంటి పరిస్థితి అయితే మాత్రం ఏమాత్రం కూడా కనిపించట్లేదు. పోలింగ్ బూత్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తరిమేసి పోలింగ్ సిబ్బందిని కూడా ఆధీనంలోకి తీసుకొని వన్ సైడ్గా రిగ్గింగ్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే మాత్రం నాకు కనిపిస్తోంది. మహేశ్వరి, అయితే పులివెందుల్లో దాదాపు ఒక 15 పోలింగ్ బూతులు, అలాగే ఒంటిమిట్టలో ఒక 30 పోలింగ్ బూతులు. ప్రతి చోట కూడా ఒక్కటే పరిస్థితి ఏంటంటే బెదిరింపులు, భయభ్రాంతులు. ఓటు వేయాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా వైసీపీకి అనుకూలమైన వాళ్ళైతే అలో చేయట్లేదు. సో ఇంత జరుగుతున్నా కూడా అక్కడ ఎందుకని ఈసీ కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ ఎందుకు సరైన చర్యలు తీసుకోవట్లేదు అంటారు యుగంధర్?
ఇక్కడ చూసినట్టయితే ఈసీ కూడాను పూర్తిగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఆధీనంలో ఉంది వాళ్ళ తాలూకా ఆజ్ఞలను మాత్రమే అమలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక పోలీసుల విషయానికి వస్తున్నట్టయితే పోలీస్ బాస్లే పూర్తిగా ఉన్నతాధికారులే పూర్తిగా టీడీపీకి కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి. టీడీపీ ఏ యాక్షన్ ప్లాన్ అయితే ఇచ్చిందో ఆ యాక్షన్ ప్లాన్ అమలు చేయడానికి అక్కడ పూర్తిగా సహకరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు నేను ఎర్రపల్లిలో ఉన్నాను, ఎర్రపల్లిలో స్వయంగా చూశాను. ఇక్కడ 30 మంది పోలీస్ సిబ్బందిని ఒక పోలింగ్ కేంద్రం దగ్గర ఏర్పాటు చేశారు. అదేవిధంగా సీఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, రోడ్డు మీద 2-3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంది. ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఇంతమంది మోకలు ఎట్లా వచ్చాయి అంటే పోలీసుల సహకారం ఉంటుంది, సహకారం ఉంది కాబట్టి అలా జరిగింది. మరోవైపు ఎవరు ఏంటి అనేటువంటిది పోలింగ్ కేంద్రంలో కూడాను వీళ్ళు తీసుకెళ్లేటటువంటి ఓటర్ ఐడి కార్డు కానీ, లేదంటే ఆధార్ కార్డు కానీ, లేదంటే ఇతర గుర్తింపు కార్డు కానీ, అందులోని ఫోటోని వచ్చినటువంటి ఓటర్ తాలూకా ఫేస్ని ఐడెంటిఫై చేయాల్సినటువంటి బాధ్యత పోలింగ్ సిబ్బంది మీద కూడా ఉంటుంది. కానీ పోలింగ్ సిబ్బంది కూడా అలా వెరిఫై చేసి ఓటు ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఒక పక్క సహకరిస్తోంది టెక్నికల్గా, మరోవైపు భద్రతా పరంగాను లేకపోతే అవకాశాలు ఇచ్చే పరంగా కూడా పోలీసులు సహకరిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడాను ఇది ఒక ప్రజాస్వామ్య వాతావరణంలోనైతే పోలింగ్ జరగట్లేదు. పూర్తిగా వాళ్ళకి ప్రభుత్వం తన ఆధీనంలో తీసుకొని తనకు అనుకూలంగా పోలింగ్ జరుగుతుంది. ఎవరు కూడా పౌరులు ఎవరు కూడా స్వేచ్ఛగా వచ్చి ఓటు వేసే పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ కనిపించట్లేదు. ఇది ప్యూర్లీ రిగ్గింగ్, వన్ సైడెడ్గా జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే చూసాం ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని, ఎందుకంటే ఆయన ఉన్నట్టయితే మానిటరింగ్ చేస్తారు, క్యాడర్కు ఒక దిశానిర్దేశం చేస్తారు. అట్లాంటి పరిస్థితి కూడా లేకుండా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టేసి ఆయన ఫోన్లో అవన్నీ కూడా లాగేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయన పరిస్థితి అలా ఉంటే సెకండ్ క్యాడర్ను కూడా పూర్తిగా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఒకవేళ పోలీసులు అదుపులోకి తీసుకోకపోతే టీడీపీ మోకలు అదుపులోకి తీసుకోవటమో, లేకపోతే వాళ్ళ ఇళ్లను ముట్టడి చేయడమో, వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి రానియకుండా చేయడమో, ఇంటి దగ్గర ఒక భయానక వాతావరణం సృష్టించినట్టు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ రోజు అయినట్టయితే పోలింగ్ ఒక ప్రశాంతంగా జరిగినట్లేదు. పూర్తిగా వన్ సైడెడ్గా వాళ్ళ ఆధీనం టీడీపీ ఆధీనంలోకి తీసుకున్నారు. వాళ్ళకి పోలీసులు సహకరిస్తున్నారు, లోపల పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ అధికారులు సహకరిస్తున్నటువంటి పరిస్థితి నాకు కనిపిస్తుంది. మహేశ్వర్, అయితే యుగంధర్, నిన్న హైకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది, 13వ తేదీ వరకు కూడా ఎటువంటి అరెస్టులు చేయకండి అనేసి. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, ఒకవైపు ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేశారు, అలాగే కొంతమంది మిగతా క్యాడర్ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అంటే ఇక్కడ కోర్టు ఆదేశాలను కూడా వీళ్ళు ధిక్కరించినట్లే. అంటే వీరికి ఇంకా న్యాయ వ్యవస్థ మీద కూడా ఎటువంటి మర్యాద అన్నది లేకుండా పోయింది అన్నది మనకు స్పష్టమవుతోంది. మహేశ్వరి, వీళ్ళంతా కూడా పూర్తిగా బరితెగించారని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడాను ఏం చేస్తారు, పోలీసులు మరలా కోర్టుకి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళేలోపు ఎలక్షన్ అయిపోతుంది, ఏం చేయలేరు కదా అనేటువంటిది ఒక సీరియస్నెస్ లేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఆర్డర్ అనేటువంటిది డీజీపీకి పోతుంది, డిఐజీకి పోతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీకి వస్తుంది. వీళ్ళకి వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఏం లేదు, ఇంప్లిమెంట్ మళ్ళీ ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉందండి అని చెప్పి వాళ్ళ తాలూకా నిర్ణయానుసారం వాళ్ళు తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఒకవేళ కోర్టు ఆదేశాలు ధిక్కరించారు అనేటువంటిది అయితే మళ్ళీ మనం కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా కూడాను అలా కోర్టు ఆదేశాలు ధిక్కరణ ఏదైతే ఉందో ఆ కేసుకు వెళ్ళాలంటే మళ్ళీ ఒక రోజు గడువుతాయి. ఈ గడువులోనే వాళ్ళకి కావాల్సినటువంటిది, ఎందుకంటే ఈ రోజు ఎన్నికలు అనేటువంటివి కేవలం పోలింగ్ అనేటువంటిది కేవలం పోలింగ్ రిజల్ట్ అనేటువంటిది కీలకం. అందువలన కాబట్టినే వీళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇటు హైకోర్టు కాదు కదా, సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఇక్కడ ఖాతరు చేస్తారు, లేకపోతే గౌరవిస్తారు అనేటువంటి పరిస్థితి అయితే ఏ యంత్రాంగం దగ్గర లేదు. కాకపోతే ఏం పోతుంది, పిలిచి 4 ముట్టికాయలు వేస్తారు, లేకపోతే సీరియస్ యాక్షన్ అంటూ ఒక మెమో ఇస్తారు, అంతకంటే ఇంకేం జరగదు కదా అనేటువంటి ధీమా అయితే వీళ్ళకి కనిపిస్తుంది. ఏది ఏమైనా కూడాను టీడీపీకి సహకరించాలి, టీడీపీని ఇక్కడ గెలిపించాలి అనేటువంటి దుర్బుద్ధితో మాత్రమే వీళ్ళు పనిచేస్తున్నారు. అంతేగాని పౌరుడు స్వేచ్ఛగా ఓటు వేయాలి, పౌరుడు తాలూకా హక్కుల్ని కాపాడాలి అనేటువంటిది ఇటు పోలీస్ యంత్రాంగానికి కానీ అటు ఎన్నికల యంత్రాంగానికి కానీ లేనట్టుగానే మనం చెప్పుకోవచ్చు. కనిపిస్తుంది కూడా ఇక్కడ అదే పరిస్థితి. అయితే యుగంధర్, ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే విధానం కూడా మనం చూసాం. పోలీసులు బలవంతంగా లాక్కెళ్ళడం, ఈడ్చుకెళ్ళడం, కనీసం తాను వస్తానన్నా కూడా వినకుండా బలవంతంగా లాక్కెళ్ళిన ఆ దృశ్యాలు కూడా మనం చూసే ఉన్నాం, స్క్రీన్ మీద కూడా ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఒక విధంగా మనం ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయిందని అనుకోవచ్చా?
ప్రభుత్వం ఫెయిల్ అవ్వటం అని అనుకోవటం కాదు, ప్రభుత్వం ప్రీ ప్లాన్డ్గా తన తాలూకా ఇంప్లిమెంట్ చేస్తుంది అని అనుకోవచ్చు. ఇక్కడ ఫెయిల్ ఏం కాదు ఇక్కడ, ఎందుకంటే ప్రభుత్వానికి అన్నీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగేటప్పుడు పౌరుల్ని స్వేచ్ఛగా ఓటు వేయించాలి అనేటువంటి బాధ్యత పోలీసులది. వాళ్ళకి ఆ విషయం తెలుసు. అయినా కూడా వాళ్ళు ఏదైతే అధికార పార్టీ ఉందో, అధికార పార్టీ మోకలు ఉన్నారో వాళ్ళకి సహకరిస్తూనే ఉన్నారు. వాళ్ళకి కావాలనే సహకరిస్తున్నారు. అంతేగాని ఇక్కడ ఎక్కడ కూడాను ఫెయిల్ అయ్యిందని మనం అనుకోవడానికి లేదు, ప్రీ ప్లాన్డ్ అనే మనం అనుకోవాలి. ఇంకోవైపు అవినాష్ రెడ్డిని అంత దౌర్జన్యంగా అరెస్ట్ చేస్తున్నారు అని అంటే దాని వీడియో విజువల్స్ కానీ ఏమైనా మీడియాలోకి వచ్చినట్టయితే అవినాష్ రెడ్డి లాంటి పెద్ద వ్యక్తికే ఇక్కడ ఇంత ఘోరంగా అవమానిస్తున్నారు, ఘోరంగా అరెస్ట్ చేస్తున్నారు, లాక్కుపోతున్నారు అనేటువంటి మెసేజ్ వెళ్ళినట్టయితే ఇక పౌరుల్లో కానీ లేకపోతే సెకండ్ క్యాడర్లో కానీ ఫస్ట్ క్యాడర్లో కానీ ఒక భయానికి వాతావరణం ఉంటుంది. వీళ్ళంతా కూడా ఇళ్లకే పరిమితం అయిపోతారు అని చెప్పి అందుకే పోలింగ్ ప్రారంభం అవ్వక మునుపు తొలి గంటలోనే ఈ విధమైనటువంటి ప్రవర్తన చేశారు. అంతేకాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచుల్ని, ఎంపీటీసీలని, కొంచెం సీనియర్ లీడర్స్ని, పబ్లిక్ గ్రిప్ ఉన్నటువంటి లీడర్స్ని కూడాను పోలీసులు ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేసినట్టుగా ఇప్పుడే మనకు సమాచారం అందుతుంది. టీడీపీ మోకలను మరికొందరిని కట్టడి చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. పూర్తిగా వైఎస్ఆర్సీపీ శ్రేణులను కానీ వైఎస్ఆర్సీపీ అభిమానులు ఓటు వేయడానికి కానీ ఎవరికి కూడా స్వేచ్ఛ లేకుండా చేశారు, వీధిలోకి రానియకుండా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వచ్చినట్టయితే పరిణామాలు ఎలా ఉంటాయి అనేటువంటిది చెప్పడానికి అవినాష్ రెడ్డి అరెస్ట్ని బూచిగా చూపించేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. గ్రామాల్లో కూడాను ఒక సర్పంచ్ని దౌర్జన్యంగా అరెస్ట్ చేయడమో, హౌస్ అరెస్ట్ చేయడమో, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తోలనాడమో, దుర్భాషలాడమో చేసినట్టయితే గ్రామంలో మిగతా ఓటర్లు ఎవరు కూడాను సర్పంచ్గా అంత పెద్ద అగౌరవం జరుగుతున్నప్పుడు మనం ఎంత అని చెప్పి ఇళ్ళకే పరిమితం అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ముందుగా అయితే వాళ్ళని మెంటల్గా కూడాను బలహీనపరచడానికి చేసినటువంటి చర్యగానే మనం అర్థం చేసుకోవాలి మహేశ్వరి. అయితే యుగంధర్, కొన్ని పోలింగ్ బూతుల వద్ద వైసీపీ సంబంధించిన ఏజెంట్లపై కూడా టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారనేసి ఉంది. ఏంటి పోలింగ్ బూతుల వద్ద ఎలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్? పోలింగ్ బూత్లు అయితే పూర్తిగా టీడీపీ కంట్రోల్లోకి వచ్చేసింది. ఏదైతే 100 మీటర్ల వలయం వరకు ఇతరులు ఎవరు కూడా అలౌ లేదు అన్నారు, కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితిని చూసినట్టయితే పోలింగ్ బూత్ దగ్గరలే టీడీపీ శ్రేణులన్నీ కూడా తిష్టవేసినటువంటి పరిస్థితి. లోపల వైఎస్ఆర్సీపీ ఏజెంట్లని ఎవరిని కూడాను ఉంచేటువంటి పరిస్థితి లేదు. అడుగునా కూడా వాళ్ళని బయటే ఇంత భయానక వాతావరణం సృష్టిస్తున్నటువంటి టీడీపీ మోకలు లోపల పరిస్థితి ఎంత ఘోరంగా బిహేవ్ చేస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళని కొడతాము, తిడతాము, లేకపోతే మీ కుటుంబాల మీద దాడులు చేస్తాము, ఒకవైపు ఏజెంట్ ఇక్కడ ఉన్నా కూడా ఏజెంట్ ఫ్యామిలీని అక్కడ హౌస్ అరెస్ట్ చేయడమో, ఇబ్బంది పెట్టడమో చేసినట్టు ఏజెంట్ ఇక్కడ ప్రశాంతంగా కూర్చోలేడు. టీడీపీ శ్రేణులకి లొంగిపోవాల్సినటువంటి పరిస్థితి, లేదంటే అక్కడ నుంచి పారిపోవలసినటువంటి పరిస్థితి. టీడీపీ ఏజెంట్ కూడా ఇక్కడ సేఫ్టీ లేదు. టీడీపీ ఏజెంట్ కూడా తన హక్కును వినియోగించుకునేటువంటి పరిస్థితి లేదు. వచ్చినటువంటి స్లిప్లో ఉన్నటువంటి వ్యక్తి, వస్తున్నట్టు ఓటు వినియోగించుకుంటున్న వ్యక్తి ఒకరా కాదా క్రాస్ చెక్ చేయడానికి కూడా ఇక్కడ అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంటుంది. పోనీ ఇది క్రాస్ చెక్ చేసుకోవడానికి ఏజెంట్గా అబ్జెక్షన్ చేయడానికి ఏజెంట్కి ఉంటుంది, కానీ ఎన్నికల కమిషన్ నియమించినటువంటి అధికారులు కూడా ఉంటుంది. ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి, వచ్చినటువంటి వ్యక్తి ఒకరా కాదా, ఒకవేళ కాకపోయినట్టయితే రిజెక్ట్ చేసేటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సేఫ్గా తమ ప్రాణాలు తాము గుప్పెట్లో పెట్టుకొని సేఫ్గా ఇంటికి చేరడం అనేటువంటిది ముఖ్యం అనేటువంటిది ఎన్నికల సిబ్బందిలో కూడా కనిపిస్తుంది. వీళ్ళెవరు కూడాను రిజెక్ట్ చేయడం కానీ, అడ్డం చెప్పడం కానీ, నిబంధనలు టీడీపీకి అనుకూలంగా పాటించడం తప్ప ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించడం అనేటువంటిది వీళ్ళకి సాధ్యం కానిటువంటి పరిస్థితిగా మనకు కనిపిస్తుంది. తొలి గంటలోనే ఇంత భయానక వాతావరణం సృష్టించారంటే ఇంకా ఆఖరి గంటలోనే ఇంక ఎంత క్లైమాక్స్కి వచ్చేసరికి పరిస్థితి ఎంత సీరియస్గా ఉంటుంది, ఎంతగా రిగ్గింగ్ చేసుకుంటారు అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవచ్చు మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ యుగంధర్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాం.